వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే కళలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా పడుతూ ఉంటాయి. ప్రతి మనిషికి కూడా తప్పనిసరి కళలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే కళలు ఎలాంటి సందర్భంలో ఎలాంటి కళలు పడితే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కొంతమందికి వాళ్ళ అదృష్టం అనేది కళల రూపంలో తడుతుంది. వారికి రాబోయే అదృష్టం గురించి ముందుగానే తెలుస్తుంది. కళలు అనేవి జీవితంలో భవిష్యత్తులో మనకు జరగబోయే నిజాల గురించి తెలియజేస్తూ ఉంటాయి. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. అంటే మనకు పడిన కళ ప్రభావం అనేది వాటి సంకేతాలు అనేవి కూడా మనకు ముందుగానే తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి కళలు వస్తే ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో కూడా మనం తెలుసుకుందాం. అయితే కళలు పడినప్పుడు మనం చాలామంది కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం, ఇంకొన్నిసార్లు ఆనందపడుతూ ఉంటాం, మరికొన్నిసార్లు ఆలోచనలో పడుతూ ఉంటాం. అంటే ఏంటి దేనికి సంకేతం అని అంటే మనకు తెలియదు కాబట్టి. అయితే ఇప్పుడు ఎలాంటి కళలు వస్తే చాలా మంచిదో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. కళలు ఎలాంటివైనా పర్లేదు, కొన్నిసార్లు మనకు భయంకరమైన కళలు కూడా పడుతూ ఉంటాయి. అలాంటి కళలు పడినప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చేస్తూ ఉన్నట్టు అయితే మనం జరగబోయే కీడు నుండి బయటపడవచ్చు. అయితే ఎప్పుడైనా భయంకరమైన పీడకలలు లాంటివి కనుక కళలోకి వచ్చినట్టు అయితే వెంటనే మరుసటి రోజు ఇష్టదైవాన్ని ఆరాధించి గుడికి వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక కళలో గనుక మీకు పాలు తాగే ఆవు కనిపించినట్టయితే ఈ కళ చాలా శుభానికి సంకేతం. ఇది ఎంత మంచి శుభానికి సంకేతము అంటే ఈ కళ కానీ మీకు వచ్చినట్టు అయితే మరుసటి రోజు నుండే మీరు చాలా ఆనందంగా గడుపుతుంటారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు అంటే ఒక్క ఆవు మనకు కోటి దేవుళ్ళతో సమానమని అంటూ ఉంటారు పెద్దలు. అంటే ఒక్క ఆవుని పూజిస్తే మనం కోటి దేవుళ్ళను పూజించినట్టే అంటారు. ఇక మీ జీవితంలో ఆనందం, ప్రశాంతత కూడా చేకూరుతుంది. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు, సుఖ శాంతులు కూడా కూరుతాయి. ఇక ఐశ్వర్యవంతులు అవడానికి కూడా దారులు తెరుచుకుంటాయి. ఇక ఇదివరకు మూసుకుపోయిన మీ సంపాదించే మార్గాలన్నీ కూడా తెరుచుకుంటాయి. అమ్మవారి యొక్క నిండు ఆశీస్సులు మీపైన ఉన్నాయి అని తెలపడానికి మీ కలలో ఆవు పాలు తాగినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక మీకు ధనవర్షం కురిసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఐశ్వర్యానికి మన అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా మన జీవితంలో ఆనందమే. ఎవరికైనా ఆర్థిక పరంగానే బాధలు, కష్టాలు ఇక అవన్నీ తొలగిపోతే అంత బాగానే ఉంటుంది కదా. ఇక అంతేకాకుండా కళలో గనుక ఎప్పుడైనా మీరు కొండలు ఎక్కినట్టు కనిపిస్తే ఈ కళ కూడా చాలా మంచిది. మీరు సాధించే విజయాలు అన్నీ కూడా అంతా ఇంత కాదు, చాలా గొప్పగా ఉండబోతున్నాయని గుర్తుంచుకోవచ్చు. మీరు ఎత్తైన శిఖరాలు ఎక్కినట్టు కళలో కనిపిస్తే మీరు ఏదైనా అనుకుంటున్న పని ఉంటే ఆ పని అతి త్వరగా నెరవేరబోతుంది అని గుర్తుంచుకోవాలి. మీ కలలు సాకారం కానున్నాయని గమనించాలి. అంతేకాకుండా మీరు ఏదైనా పోటీ పరీక్షలు కానీ ఇంకా ఇతర పరీక్షలు కానీ ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ ఎదురు చూస్తున్నట్టు అయితే అవన్నీ కూడా మీకు విజయాన్ని ఇస్తాయి అని గుర్తుంచుకోవాలి. ఇది వరకు మీరు కలలో కానీ కొండలు శిఖరాలు ఎక్కినట్టు కనిపిస్తే చాలా మంచిది. ఇక అంతేకాకుండా ఎరుపు రంగు గులాబీ పువ్వు కానీ కళలోకి వచ్చినట్టు అయితే ఈ కళ మీ జీవితంలో ఆనందాలు తెస్తుంది, శాంతి, శ్రేయస్సు వంటి అన్నీ కూడా మీకు తెచ్చిపెడుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇక కళలో కానీ ఈ బోలా శంకరుడు మన శివయ్య కనిపిస్తే చాలా మంచిది. ఆ శివయ్య యొక్క నిండు దీవెనలు మీపైన ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. అదృష్ట వర్షం మీకు కురవబోతుంది అని గుర్తుంచుకోవాలి. మీకు రాబోయే రోజుల్లో అన్నీ కూడా అదృష్టవంతంగా ఉంటాయి అని, అదృష్టం కలిసి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. మీకు అదృష్ట యోగం పట్టబోయే ముందు మాత్రమే మీ కళలో శివుడు కానీ ఆ శివుని టెంపుల్ కానీ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి కళలు చాలా మంచివి. మీ జీవితంలో శ్రేయస్సుని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అంతకంటే మించి ఆరోగ్యాన్ని కూడా తీసుకువస్తుంది. ఈ కళలో శివుడు కనిపించడం అంటే మామూలు విషయం కాదు. ఆ బోలా శంకరుడు లోకాలు ఏలే ఆ శివయ్య మీకు కళలో కనిపిస్తే మీ ఇంట పండగగా శుభకార్యాలు కూడా మీ ఇంట్లో జరుగుతాయని గుర్తుంచుకోవాలి. శుభానికి చాలా సంకేతమైన ఆ శివయ్య కళలోకి వస్తే మీ ఇంట్లో శుభకార్యాలతో పాటు ఆనందం, అదృష్టం, ఐశ్వర్యం, శ్రేయస్సు అన్నీ కూడా లభిస్తాయని గుర్తుంచుకోవాలి.
మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా మారుతుంది అని గుర్తుంచుకోవాలి. కలలో పువ్వులు కానీ శివయ్య కానీ కనిపిస్తే చాలా శుభానికి సంకేతం. ఇక అంతేకాకుండా రామచిలుక గనుక కలలోకి వచ్చినట్టు అయితే మీ జీవితం చాలా ఆనందమయంగా మారబోతున్నట్టు గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో విజయాలన్నీ కూడా మీ సొంతం అవుతున్నాయని గుర్తుంచుకోవాలి. మీకు ఎప్పుడైనా కలలో రామచిలుక కనిపిస్తే ఆ కళ అన్ని విధాలుగా ఆనందమయంగా ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. కలలో చిలుక కనిపించడం చాలా